ఇక్కడ ఒక చిన్న అనుమానం ఉంది. ఏమిటి అంటే, యంత్రార్చన చేసేటప్పుడు మనం ఎటు తిరిగి కూర్చోవాలి? తూర్పు ముఖంగా మీరు అర్చన మొదలుపెట్టండి అన్నారు కదా. తూర్పు అంటే ఎటు అసలు? ఇది ఒక చిన్న అనుమానం. ఇది మంత్రశాస్త్రంతోనూ లేకపోతే ఈ పూజలు వ్రతాలు వీటితో ఉన్నటువంటి వాళ్ళకి అనుమానం రాదు. మిగిలిన వాళ్ళకి సరే ఒక్కసారి చూడండి. మనం కూర్చునేది ఎప్పుడూ కూడా తూర్పు దిక్కుగా తిరిగి కూర్చోవాలి. ఇంట్లో మనం కూర్చునేటప్పుడు తూర్పుకి తిరిగి కూర్చోవాలి. దేవాలయంలోనండి ఇలాంటి ప్రశ్నలు అడగద్దు మీరు. దేవాలయంలో దేవుడు తూర్పుకి తిరిగి ఉంటాడు, అలా ఉండాలి. కానీ అలా కూడా ఉండడు. కొన్ని దేవాలయాల్లో పడమలకు తిరిగి ఉంటాడు, కొన్ని దేవాలయాల్లో ఉత్తరానికి తిరిగి ఉంటాడు. మనమేం చెప్పలేం. ఆ దేవాలయం యొక్క వెసులుబాటుని బట్టి ఉంటుంది, అక్కడ ప్రతిష్ఠ చేసిన వాళ్ళని బట్టి ఉంటుంది. అది కాళహస్తిలో చూడండి, స్వామివారు పడమరకో ఉత్తరానికో తిరిగి ఉంటారు అని చెప్తారు. అట్లాగే అమ్మవారు కూడా. కాబట్టి ఇవన్నీ వద్దు. మనం ఇంట్లో పూజ చేసేప్పుడు మాత్రం మనం తూర్పు దిక్కుగా తిరిగి కూర్చోవాలి. ఇక యంత్రాన్ని ఎలా పెట్టుకోవాలి? మనం ప్రతి యంత్రంలోనూ మధ్యలో త్రికోణం ఉంటుంది. ఈ విషయం చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రతి యంత్రంలోనూ త్రికోణం ఉంటుంది. ఆ త్రికోణంలో బిందువు ఉంటుంది. త్రికోణము బిందువు లేకుండా ఏ యంత్రము ఉండదు. ఆ త్రికోణంలో 3 కోణాలు ఉన్నాయి కదా. ఇలా పైన 2 కోణాలు, కింద 1 కోణము ఉంది. ఈ 1 కోణము అంటే అధో కోణము అంటారు దీన్ని. ఈ అధో కోణం మన వైపుకు ఉండాలి. అలా మీరు పెట్టుకోండి. ఇక మీకు అనుమానం రాదు. అంటే మీ ఎదురుకుండా ఉన్న తూర్పు. ఇక ప్రతిదానికి అదే లెక్క. ఏ యంత్రమైనా సరే, అది గణపతి యంత్రాన్ని పూజ చేయండి, శ్రీ యంత్రాన్ని పూజ చేయండి, చండీ యంత్రాన్ని పూజించండి, అర్చన అనేది దేనికైనా చేయండి, ఇలాగే ఉంటుంది. మీరు తూర్పు వైపు తిరిగి కూర్చోవాలి. మధ్యలో ఉన్న త్రికోణంలో ఆ అధో కోణం మన వైపుకు ఉండాలి. అంతే. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీకు అర్చన అనేది తేలిగ్గా జరిగిపోతుంది.